difference between capstan and turret length, and also difference between engine length and capstan turret lengths. First, difference between turret and capstan lengths. Turret tool head is directly fitted on the saddle, and both of them appear like one unit. అంటే టర్రెట్ లెంత్ అనేది సాడిల్కి ఫిట్ అయి ఉంటుంది. బోత్ ఆఫ్ దెమ్ అపియర్ లైక్ వన్ యూనిట్. ఇక్కడ టర్రెట్ హెడ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఏ స్లైడ్ కాల్డ్ ర్యామ్ విచ్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ది సాడిల్. ఇక్కడ ఏంటి, టర్రెట్ లెంత్కి వచ్చేసరికి డైరెక్ట్గా టూల్ హెడ్ అనేది సాడిల్ మీద ఉంటుంది. క్యాప్స్టన్ లెంత్లోకి వచ్చేసరికి టర్రెట్ హెడ్ అంటే స్లైడ్ మీద ఉంది, దాన్నే ఆల్సో నోన్ యాజ్ ర్యామ్. ర్యామ్ మీద మౌంటెడ్ అయి ఉంటుంది. ఆ ర్యామ్ అనేది సాడిల్ మీద మౌంటెడ్ అయి ఉంటుంది. ఓకే, సాడిల్ ఈజ్ మూవ్డ్ టు ప్రొవైడ్ ఫీడ్ టు ద టూల్. To provide feed to the tool, saddle is locked at a particular point and the ram is moved. ఇక్కడ ఏం చెప్తుంటే సాడిల్ అనేది టూల్ మీద ఫీడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే క్యాప్షన్ లేదు, టు ప్రొవైడ్ ఫీడ్ టు ద టూల్ saddle is locked at a particular point and the ram is moved. ఇది కూడా ఫీడింగ్ అనేది ఉండిద్ది టూల్ మీద. సాడిల్ అనేది లాక్ అయి ఉంటుంది ఒక పాయింట్ దగ్గర, పర్టికులర్ పాయింట్ దగ్గర. అక్కడి నుంచి ర్యామ్ అనేది మూవ్ అయ్యిద్ది. నెక్స్ట్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మూవ్ ద సాడిల్ ఫర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు సాడిల్ అనేది మూవ్ అయ్యిద్ది కదా. మూవ్ అయినప్పుడు కాస్త డిఫికల్ట్గా మూవ్ అయ్యిద్ది. ఇట్ ఈస్ ఈజీ టు మూవ్ ద ర్యామ్ ఫర్ ఫీడింగ్కి ర్యామ్ అనేది ఈజీగా మూవ్ అయ్యిద్ది. అండ్ ద సాడిల్ కెన్ బి మూవ్డ్ అలాంగ్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద బెడ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లాంగర్ వర్క్ పీసెస్. అండ్ ద సాడిల్ కెన్ బి మూవ్డ్ అలాంగ్ ద ఎంటైర్ లెంత్. సాడిల్ అనేది ఎంటైర్ లెంత్ ఆఫ్ ద బెడ్కి, ఆ సాడిల్ అనేది బెడ్ మొత్తం మూవింగ్ అని ఉండిద్ది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లాంగర్ వర్క్, లార్జ్ వర్క్ పీస్ చేయడానికి ఇది ఉపయోగపడిద్ది టర్రెట్ లెంత్ అనేది. అట్ ద మూమెంట్ ఆఫ్ ద ర్యామ్ ఈజ్ లిమిటెడ్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మెషినింగ్ షార్టర్ వర్క్ పీసెస్. ఈ ర్యామ్ అనేది లిమిటెడే, బెడ్ మొత్తం మూవ్ అవ్వదు. ఇది చిన్న అంటే షార్టర్ వర్క్ పీసెస్కి మాత్రమే క్యాప్షన్ లెంత్ అనేది యూజ్ అయ్యిద్ది. టు index the turret tool head, a clamping lever is released and the turret is rotated manually. To index the turret tool head, a clamping lever is released. Turret tool head అనేది clamping lever is released. clamping lever అనేది రిలీజ్ అవుతుంది and the turret is rotated manually. టర్రెట్ అనేది మాన్యువల్గా రొటేట్ కూడా చేసుకోవచ్చు. వెన్ ద హ్యాండ్ వీల్ ఫర్ ద ర్యామ్ ఈజ్ రివర్స్డ్. హ్యాండ్ వీల్ ఫర్ ద ర్యామ్ ఈజ్ రివర్స్డ్ ఉంటుందండి. ద టర్రెట్ టూల్ హెడ్ ఈజ్ ఇండెక్స్డ్ ఆటోమేటికల్గా ఇండెక్స్ అయి ఉంటుంది. లిమిట్ డాగ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద డిస్టెన్స్ ఆఫ్ టూల్ మూవ్మెంట్. లిమిట్ డాగ్స్ అనేది యూజ్ అయి ఉంటుంది. డిస్టెన్స్ ఆఫ్ ద టూల్ మూవ్మెంట్కి లిమిట్ డాగ్స్ అనేది యూజ్ అవుతాయి. టు కంట్రోల్ ద డిస్టెన్స్ ఆఫ్ టూల్ మూవ్మెంట్, ఫీ స్టాప్ స్క్రూస్ ఆర్ ప్రొవైడెడ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద టర్రెట్. టూల్ మూవ్మెంట్ని కంట్రోల్ చేసేది. ఫీ స్టాప్ స్క్రూస్ ఆర్ ప్రొవైడెడ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద టర్రెట్. రైట్ సైడ్ ఆఫ్ ద టర్రెట్ అనేది ఫీ స్టాప్ స్క్రూస్ని ప్రొవైడ్ చేసిద్ది. Some turretlets have the facility of moving the turret at right angles to the lathe axis. Some turretlets have the facility of moving the turret at
రైట్ యాంగిల్స్ టు ది లేతెక్స్. రైట్ యాంగిల్ రైట్ యాంగిల్స్ టు ది లేతెక్సెస్ మీద మూవింగ్ అనేది ఉంటుంది. నో సచ్ ఫెసిలిటీ, ఆ ఫెసిలిటీ దీనిలో ఉండదు. హెవీ అండ్ స్టడీ. హెవీ అంటే ఇది కాస్త డిఫికల్ట్గా ఉంటుంది అండ్ స్టడీగా ఉంటుంది. లైట్ ఇన్ కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్ అనేది తక్కువ. సూటబుల్ ఫర్ మెషినింగ్ హెవీ అండ్ లార్జ్ వర్క్ పీసెస్. మెషినింగ్ అనేది హెవీగా ఉంటుంది, లార్జ్ వర్క్ పీసెస్కి సూటబుల్గా ఉంటుంది. ఓన్లీ స్మాల్ అండ్ లైట్ వర్క్ పీసెస్ మెషిన్డ్. ఈ చిన్నది మరియు లైట్ వర్క్ పీసెస్ అంటే చిన్న వర్క్ పీసెస్ మెషిన్కి పనికొచ్చింది. మెషినింగ్ కెన్ బి డన్ బై ప్రొవైడింగ్ మోర్ డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్. మెషినింగ్ అనేది మోర్ డెప్త్ ఆఫ్ కట్ అండ్ ఫీడ్కి ఇది యూజ్ చేస్తాం. కాస్త ఇప్పుడు డెప్త్ కావాలంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫీడ్ అండ్ డెప్త్ ఆఫ్ కట్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ మెషినింగ్. ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ వరకే, ఆ ఫీడింగ్ అనేది తక్కువ. మనకి డెప్త్ ఆఫ్ కట్ కావాలంటే చిన్నది లిమిటెడ్ వరకు ఉంటుంది అంట. దీన్ని అదే టెర్రెట్ లేదు అనుకో, ఇప్పుడు ఎంత ఫీడ్ కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఇంజిన్ లేత్ అండ్ టర్రెట్ అండ్ క్యాప్స్టన్ లేత్. ఇంజిన్ లేత్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ టూల్ పోస్ట్. ఇక్కడ ఓన్లీ వన్ టూల్ పోస్ట్. టర్రెట్ అండ్ క్యాప్స్టన్ లేత్లో 2 టూల్ పోస్ట్స్ ఉంటాయి, 4-way టూల్ పోస్ట్ అండ్ రేట్ టూల్ పోస్ట్. టైల్ స్టాక్ ఈజ్ లొకేటెడ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బెడ్. టైల్ స్టాక్ అనేది బెడ్ మీద రైట్ సైడ్ మీద ప్లేస్ అయి ఉంటుంది. ఇక్కడ టైల్ స్టాక్ అనేది టైల్ స్టాక్ బదులు హెగ్జాగోనల్ టెరెట్ టూల్ హెడ్ని వాడతాం. ఓన్లీ వన్ కటింగ్ టూల్ కెన్ బి హెల్డ్ ఇన్ ద టైల్ స్టాక్. ఒక కటింగ్ టూల్ అనేది టైల్ స్టాక్లో హోల్డ్ చేసి ఉన్నాం. ఏ మినిమమ్ ఆఫ్ 6 టూల్స్ కెన్ బి హెల్డ్ ఇన్ ద టెరెట్. 6 టూల్స్ అనేది టెరెట్ హెడ్లో టూల్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. టెరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్స్లో వచ్చేసరికి నో ప్రొవిజన్ టు కంట్రోల్ ద టూల్ మూవ్మెంట్ ఆటోమేటికల్లీ. టెరెట్ మూవ్మెంట్ కెన్ బి కంట్రోల్డ్ ఆటోమేటికల్లీ. ఇక్కడ అనేది టూల్ మూవ్మెంట్ మనం ఇంజిన్ లేత్లో వచ్చేసరికి ఆటోమేటిక్గా జరిగిద్ది. ఆటోమేటిక్ జరగదు ఇంజిన్ లేత్లో. టెరెట్ మూవ్మెంట్ కెన్ బి కంట్రోల్ ఆటోమేటికల్లీ. కంట్రోల్ చేయడం ఆటోమేటికల్గా జరిగిద్ది మూవ్మెంట్ అనేది. ఓన్లీ వన్ టూల్ కెన్ బి పుట్ ఇన్ టు మెషినింగ్ ఎట్ ఎ టైమ్. ఓన్లీ వన్ టూల్ కెన్ బి పుట్ ఇన్ టు మెషినింగ్ ఎట్ ఎ టైమ్. మెషినింగ్ నెక్స్ట్ టూల్స్ హ్యావ్ టు బి సెట్ ఎవ్రీ టైమ్ అకార్డింగ్ టు ది ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్. అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఇంజిన్ లేత్లో వచ్చేసరికి ఒక టూల్ ఉండిద్ది కాబట్టి ఓన్లీ వన్ ఆపరేషన్ చేసామనుకో, ఆపరేషన్ అయిపోయినా మళ్ళీ సెట్ చేసుకోవాలి. అదే ఇటు వచ్చేసరికి టెరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్కి వచ్చేసరికి మోర్ టూల్స్ కెన్ బి సెట్ ఆన్ ద టెరెట్ అండ్ ఈచ్ ఆఫ్ దెన్ కెన్ బి సెట్ అట్ ద వర్క్ 1 by 1 ఆటోమేటికల్లీ. ఇక్కడ మోర్ టూల్స్ అనేది ఉండే కాబట్టి ఒక ఆపరేషన్ అయిపోగానే అనదర్ ఆపరేషన్ ఆటోమేటికల్గా జరిగిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఇంజిన్ లేత్ వల్ల టైం అనేది కాస్త ఎక్కువ తీసుకునేది, టెరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్ వల్ల టైం అనేది సేవ్ అయ్యిద్ది. సెట్టింగ్ ఆఫ్ టూల్ విల్ టేక్ మోర్ టైం. టూల్స్ సెట్టింగ్ చేయడానికి కాస్త టైం పట్టిద్ది. సెట్టింగ్ ఆఫ్ కటింగ్ టూల్ ఈజ్ ఈజీ. కటింగ్ టూల్స్ సెట్ చేయడానికి దీనికి ఈజీ. ఏ స్కిల్డ్ ఆపరేటర్ ఈజ్ నెసెసరీ టు వర్క్ ఆన్ ద మెషిన్. వాటి గురించి తెలిసిన ఒక ఆపరేటర్ అనేది కావాలి. ఆఫ్టర్ ద ఇనీషియల్ సెట్టింగ్ ఆర్ మేడ్, ఏ సెమీ స్కిల్డ్ ఆపరేటర్ కెన్ ఆపరేట్ ద మెషిన్. ఇనీషియల్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కెన్ ఆపరేట్ ద మెషిన్ ఆపరేట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ద మెషిన్ హ్యాస్ టు బి
స్టాప్ టు చేంజ్ ద టూల్. మెషిన్ అనేది మనం టూల్ని చేంజ్ చేసేటప్పుడు మెషిన్ అనేది స్టాప్ అయింది. టూల్స్ కెన్ బి ఇండెక్స్డ్ ఈవెన్ వెన్ ద మెషిన్ ఈజ్ ఆన్. వరుసగా జరుగుతూ ఉండిద్ది కాబట్టి, అంటే దీంట్లో 6 టూల్స్ అనేది 1 by 1 ఆపరేషన్ జరిగినప్పుడు ఆటోమేటికల్గా జరిగిద్ది కాబట్టి మెషిన్ అనేది స్టాప్ అవ్వదు. ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ హై. ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అనేది హై అంటే ఎక్కువ. ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ రెడ్యూస్డ్ అట్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ మోర్. ప్రొడక్షన్ కాస్ట్ అనేది అంటే ఆ ప్రొడక్షన్కి అయ్యే ఖర్చు తక్కువ, కాకపోతే రేట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఇస్తుంది. మోటార్స్ విచ్ 3 to 5 HP ఆర్ యూజ్డ్. మోటార్స్ అనేది 3 to 5 HP యూజ్ అవుతాయి. మోటార్స్ విచ్ 15 HP ఆర్ యూజ్డ్. ఓకే.